Hi, I am Dr. Kaumudi, prosthodontist and implantologist at Eliden Dental Hospital. My branches Kukatpalli, Kondapur, Manikonda, Banjara Hills. ఈ 4 branches కలవు. సో ఈ రోజు మనము టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్స్ లేదా క్రౌన్స్ అని కూడా అంటారు. ఇవి ఎలాంటి రకాలు ఉంటాయి, ఏ సందర్భాల్లో ఎలాంటి క్యాప్ ఎంచుకుంటే మంచిది అనే దానికోసం మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా మనకి ఉండేది మెటల్ క్యాప్. మెటల్ క్యాప్ అనేది కంప్లీట్గా కూడా మనకి స్టీల్ కలర్లో వస్తుందన్నమాట. అవి జనరల్గా పాతకాలపు వాటిలో వాడుకునే వాళ్ళము. సో అందులో మనకి ఏంటి అంటే క్లియర్గా కనిపించేస్తుంది, నోట్లో వేసుకునేటప్పుడు స్టీల్ కలర్ లేదంటే మెటల్ కలర్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఇప్పుడు అది అంత ఎక్కువగా వాడట్లేదు, కాకపోతే మెటల్ క్యాప్ అనేది మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండో రకం వచ్చేసి మెటల్ సిరామిక్ క్యాప్ అంటాం అనమాట. సో ఈ మెటల్ సిరామిక్ అనేది మనకి లోపల ఒకటి మెటల్ వస్తుంది, పైకి వచ్చేసరికి మనకి పింగాణి పొర వస్తుంది అనమాట. సో ఇందులో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి పిఎఫ్ఎం అంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ అంటారు. అదేంటి అంటే మనము ల్యాబ్లో చేసినప్పుడు చేత్తో చేస్తారనమాట. వ్యాక్స్ ప్యాటర్న్ దానిపైన కాస్టింగ్ అనేది చేత్తో చేసి వేస్తారు, దానిపైన మళ్ళీ పింగాణి పొర ఉంటుంది. వేరేజ్ మనం ఇది మెటల్ సిరామిక్ క్యాప్లోనే మనకి రెండో రకం వచ్చేసి డిఎంఎల్ఎస్, డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ అంటారు. ఇది వచ్చేసి మనకి లేజర్తో ఒక్కొక్క లేయర్ బై లేయర్ బిల్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో అందువల్ల దీనికి మనకి యాక్యురసీ కానీ ప్రెసిషన్ కానీ ఫిట్ కానీ ఎక్కువ ఉంటుంది. నార్మల్ పిఎఫ్ఎంతో కాకుండా డిఎంఎల్ఎస్కి ఎక్కువ ఫిట్ అనేది మనకు ఉంటుంది అనమాట. వేరే మనకి ఈ పిఎఫ్ఎంకి డిఎంఎల్ఎస్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా గట్టి పదార్థాలు మనం ఏమైనా కొరికినప్పుడు మనకి పైన ఉండే పింగాణి పొర చిప్ ఆఫ్ అయిపోతుంది, అంటే అరిగిపోతుంది అనమాట. అది అరిగిపోయి లేకపోతే ఆ పైన లేయర్ లెగిచిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కింద ఉన్న మెటల్ బయటికి డైరెక్ట్గా కనిపించేస్తుంది. సో ఆ సిచ్యుయేషన్స్లో మనము ఇవి అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకటి రెండోది ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్కి ఈ మెటల్ అనేది మనం వాడేది నికెల్ క్రోమియం అలాయ్ అని వాడతాం. సో ఈ నికెల్ క్రోమియంలో ఏంటి అంటే కొంతమందికి నికెల్ అనేది ఎలర్జీ ఉంటుంది. సో అలా ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో కూడా మనం ఈ మెటల్ సిరామిక్ క్యాప్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటాం. జనరల్గా ఈ మెటల్ సిరామిక్ అనేవి ఎక్కువ మనం పోస్టీరియర్ టీత్ అంటే దవడ పళ్ళకి మాత్రమే, దంతాలకు మాత్రమే మనం ఇస్తుంటాం. యాంటీరియర్లో మనం అంత ఎక్కువగా ఇవ్వము, ఎందుకంటే ఇవి న్యాచురల్ అపియరెన్స్ అనేవి తక్కువ ఇస్తాయి. నెక్స్ట్ మూడో రకం వచ్చేసరికి మనకి జిర్కోనియాలో ఏంటి అంటే మనకి మొత్తం వైట్ అండ్ వైట్ ఉంటుంది, లోపల వైట్ కలరే బయట వైట్ కలర్. అండ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో నడుస్తున్నది జిర్కోనియా క్యాప్స్. చాలా స్ట్రాంగ్ హార్డెస్ట్ మెటీరియల్ ఇది. ఇందులో ఏంటి అంటే మనం యాంటీరియర్గా ఇచ్చుకోవచ్చు, పోస్టీరియర్గా కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఇందులో 2 రకాలు ఉంటాయి. మోనోలిత్ అని అంటాము, లేయరింగ్ అని కూడా అంటాం. మోనోలిత్ అంటే మొత్తం ఒకే బ్లాక్తో తయారవుతుంది. వేరేది లేయరింగ్ అంటే డిఫరెంట్ లేయర్స్లో రెడీ అవుతూ ఉంటుంది అనమాట. అంటే యాంటీరియర్ టీత్కి ఇచ్చినప్పుడు మనకి షేడ్స్ అంటే కలర్ ఆఫ్ ద టీత్ మ్యాచ్ అవ్వాలి అంటే పక్క టీత్తోని మనం డెఫినెట్లీ వేరే లేయర్స్ ఆఫ్ ద బ్లాంక్స్ వాడాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఈ జిర్కోనియా అనేది మంచిగా ఉంటుంది. అండ్ 4వ రకం ఏంటి అనేది ఈమాక్స్ క్రౌన్స్. అది ఆల్ సెరామిక్ ఆర్ లిథియం డైసిలికేట్ క్రౌన్స్ అని కూడా అంటారు. ఇందులో ఇది జిర్కోనియా కన్నా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ అనమాట. ఇది కేవలం యాంటీరియర్ టీత్కి మాత్రమే ఇస్తాం. అంటే మనం నవ్వినప్పుడు మంచి న్యాచురల్ అపియరెన్స్ ఇస్తుంది. ఇది కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఒక డెంటిస్ట్ కూడా దీన్ని గుర్తుపట్టలేరు, ఏది న్యాచురల్ టీత్ లేకపోతే ఏది పెట్టుకునే టీత్ అనేది. సో ఈమాక్స్ క్రౌన్స్ అనేవి డెఫినెట్లీ మీరు యాంటీరియర్ టీత్కి వేసుకోండి ఆర్ జిర్కోనియా క్రౌన్స్. కమింగ్ టు ద పోస్టీరియర్స్ అంటే దవడ పళ్ళకి ఏదైతే ఉందో దానికి మీరు జిర్కోనియా వేసుకోండి లేదా డిఎంఎల్ఎస్కి వెళ్ళండి. అండ్ మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఈ క్యాప్స్ ఇస్తున్నామో ఈ క్యాప్స్ మనం ఎవరెవరికి ఇస్తాము అంటే రూట్ కెనాల్ చేయించుకున్న పన్నుకి. చాలామంది రూట్ కెనాల్ చేసుకొని నొప్పి తగ్గిపోయింది అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో అట్లా వదిలేస్తే ఆ టీత్ అనేది బ్రిటిల్ అయిపోతుంది, అంటే ఇరిగిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా గట్టి పదార్థాలు ఏమైనా మీరు తిన్నట్లయితే పొరపాటున ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఫ్రాక్చర్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండిద్ది. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా కూడా ఒక రూట్ కెనాల్ అయిన టీత్కి ఖచ్చితంగా మనం క్యాప్స్ అనేవి వేసుకోవాలి. రెండోది, ఎప్పుడైనా మనం పొరపాటున ఏదైనా తగిలినా ఎదర పళ్ళకి ముందర పళ్ళకి ఏమైనా తగిలితే టీత్ చేంజ్ అవుతాయి, కలర్ అనేది మారుతుంది. అంటే దాని అర్థం టీత్ నాన్ వైటల్ అయ్యింది లేదా లోపల ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ లేదంటే టీత్ అనేది డెడ్ టిష్యూ అయిపోద్ది అనమాట. సో ఆ టైంలో ఏంటి అంటే ఎదర పళ్ళు కలర్ మారడం వల్ల పక్క టీత్ కన్నా ఈ టీత్ బాగా కనిపించదు మనకి జనరల్గా చూసినప్పుడు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనం క్యాప్స్ అనేది ఇచ్చుకుంటాం. సో ఈ రూట్ కెనాల్ పన్నకి లేకపోతే ఈ ట్రామా అయిన టీత్కి మనం క్యాప్స్ ఇచ్చిన తర్వాత ల్యాబ్కి పంపిస్తాం, ఇంప్రెషన్స్ తీసి లేకపోతే స్కాన్స్ చేసి మనం ల్యాబ్కి పంపిస్తాం. ఈ టైం గ్యాప్లో మనకి ఏదో ఒక క్యాప్ మన ఫంక్షన్కి అంటే మనకి నవ్వడానికి కానివ్వండి లేకపోతే ఎదరపల్లి అయితే మాట్లాడడానికి కానివ్వండి టెంపరీగా ఒక 1 to 2 days మనకి క్యాప్స్ అనేవి అవసరం.
సో ఆ టైంలో మనం ఇట్లాంటి టెంపరీ క్యాప్స్ అనేది ప్రిపరేషన్ అయిన తర్వాత అప్పటికప్పుడే మనం ఇస్తామన్నమాట వెంటనే. సో పేషెంట్ ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే మనం క్యాప్స్ చేశాక ఇమీడియట్గా టెంపరీ క్యాప్స్ ఇచ్చే మనం పంపిస్తాం. సో దట్ వాళ్ళు తినడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.